బయట ఆడిషన్స్కి వెయిట్ చేస్తున్నారు, పిలవమంటారా? ఒక్కొక్కరు రమ్మను. ఏమయ్యా బిచ్చగా లోపలికి వస్తుంటే ఏం పీకుతున్నా? సారు, నేను బిచ్చం ఎత్తుకోవడానికి రాలేదు, యాక్టింగ్ చేయడానికి వచ్చా. యాక్టింగ్ చేద్దామని వచ్చావా? సర్లే, ఫీజు కట్టావా? ఇచ్చానండి, బిచ్చం వేసా. రేయ్, నీకేం వచ్చురా? నాకు బిచ్చం అడగడం వచ్చండి. రేయ్, ఓ మంచి డైలాగ్ చెప్పురా. డైలాగ్ అంటే బాబయ్యా ధర్మం చేయండి, బాబయ్యా 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 ధర్మం చేయండి, 1 రూపాయి అయ్యా బాబయ్యా. అరే, వాడికి 10 రూపాయలు ఇచ్చి పంపురా. పోరా పో. బాబు చెప్పు కొడతాను చెప్పప్ప. నేను వచ్చేసా. రే కిందకు చూడరా. నమస్తానా. అన్నా ఎవడరా? నా బాబాయ్ కొడుకుపోయింది నువ్వు. నమస్తే సార్. అదే సర్లే, నీ పేరేంది? బర్రెల బాబూరావు, మా ఊర్లో బర్రెల సంఘానికి ప్రెసిడెంట్ని. నువ్వే సంఘం ప్రెసిడెంట్ అయితే నాకెందుకురా? ఇంతకీ నీకు యాక్టింగ్ వచ్చా? యాక్టింగ్ వచ్చా. ఇది ఎట్టుందంటే తినేవాడి దగ్గరికి వెళ్ళి తినడం వచ్చా అన్నట్టుగా సార్ మీరు చెప్పేది. నీకు తింటం రాదన్న విషయం క్లారిటీగా అర్థమవుతుంది, కానీ ఓ మంచి డైలాగ్ ఉంటే చెప్పురా. డైలాగ్? అరే సుబ్బిగా అప్పిగా ఇట్రాండి రే, నా బర్రి పడెత్తుకెళ్తున్నాడు వీడు. అరే, నీ ఫ్రెండ్స్ పేర్లు నలుగురు చెప్పి నీ ఊర్లో 2 బర్రెల పేర్లు చెప్పేస్తే డైలాగ్ అయిపోదురా నీ శార్థం పెట్ట. చెప్పమంటారు, చెప్తానో అర్థం కాదంటారు. అరే బర్రెలోడా, నీలో ఒక మంచి కామెడీ యాంగిల్ కనపడుతుందిరా. నేను నవ్వేలా ఒక మంచి జోక్ చెప్పురా. జోక్ చెప్పమంటారా? చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, ఎందుకంటే నేను చూపించనుగా. రే, మా ఇంటికాడ పసిపిల్లని చెప్పమన్న డైలాగ్స్ చాలా క్లారిటీగా చెప్తాడు. నువ్వు నీ డైలాగ్స్ చెప్పమంటారు, చెప్తే అర్థం కాదంటారు. అరే బర్రెలోడా, నీకు మేనర్స్ లేదురా? అంటే ఏంది? ఏ ఊరు నుండి వస్తారా? మా ఊరు నుంచే. మీ ఊరు నుంచి కాస్తే మా ఊరు నుంచి వస్తారా? నీ చెకోడీలో నా చెంపదబ్బా భలే వాళ్ళు వస్తారయ్యా. వాళ్ళెవరు? రే బరిలోడా, నాకు ఇరిటేషన్ తెప్పి మాకు. నాకు పొలిటీషియన్ తెలుసు, రైల్వే స్టేషన్ తెలుసు, ఈ ఇరిటేషన్ ఏందబ్బా? కొత్తగా పెట్టారేంటి? అరే మెట్ట. మాది మెట్ట కాదండి, మాగాని 3 ఎకరాలు. అరే నువ్వు వెళ్ళరా, నువ్వు వెళ్ళు. యాడికి వెళ్ళలేదు, పొద్దున 2 సార్లు వెళ్ళొచ్చు పొలాల్లోకి. ఇక నా వల్ల కాదు, రేపే. నేను వెళ్ళమని కాదురా, బయటకు వెళ్ళమన్నాను రా బాబు. బయటకా? ఎందుకు? నువ్వు సెలెక్ట్ అయ్యవులే, పోరా బాబు. ఏంది నువ్వు చెప్పేది? రే నువ్వన్నా చెప్పురా. రే నువ్వు సెలెక్ట్ అయ్యలే, పో. ఏంది నువ్వు చెప్పేది? నీ మొడతల నా పిన్నీసు. వెళ్ళొస్తా. ఎల్లయ్యా రాబాక. మంచిది. నమస్తే సార్. అబ్బో, వస్తూనే యాక్టింగ్ చేసుకుంటా వస్తున్నావే. నీ పేరేంటి? ముక్కు. ముక్క చెవుని పెట్టుకోపోయావా? నేను ఏదైనా ముక్కు సూటిగా మాట్లాడతానని మా నాన్న ముక్కు అని పేరు పెట్టాడు. నీ కథలు నాకెందుకులే గాని, ఇంతకీ నీకేమొచ్చు? నీకేం చేయాలి? తుళ్ళూరులో 5 ఎకరాల పొలం ఉందంట, కబ్జా చేస్తావా? నవ్వు రాలా? నాకు తెలుసులే గాని, ఒరే నీ మొహం నువ్వే అద్దంలో చూసుకుంటే భయపడి చస్తావు. కాస్త మొహం మార్చావురా. నేనేమైనా టీవీ రిమోట్నా నచ్చకపోతే మార్చుకోవడానికి? ఈడు కూడా ఇస్తాడు. ఒక డైలాగ్ చెప్పు చూద్దాం. నువ్వు డైలాగ్ చెప్పమనగానే ఎవడో డైలాగ్ చెప్పడానికి నేను హౌలేగాడిని కాదు. ముక్కు మొర్రట్టు ముక్కు. బాగుందా? అబ్బా ఏం చెప్పావురా, లేక చెప్పావురా. వచ్చింది అది గుర్తుందిగా నీకు? గుర్తుంది. బయలుదేరు. సరేలే వస్తా.
రే మన సినిమాల గురించి ఏం తెలియదురా, బుక్ అవుతామేమో. నాకు తెలిసిలే రారా. అంటావా? ఏంట్రా మీ ఇద్దరు కలిసి ఒకేసారి వచ్చారేంటి? అంటే ఇండస్ట్రీకి ఇద్దరం ఒకేసారి వెళ్దాం అనుకుంటున్నామండి. దీనికి కూడా ఇద్దరు కలిసి వెళ్తారా? సర్లే మీ ఇద్దరు ఎందుకో డిఫరెంట్గా ఉన్నారు కానీ అందరికి అడిగినట్టు కాకుండా మిమ్మల్ని చాలా సింపుల్గా అడుగుతారా. మీకు నచ్చిన హీరో ఎవరు? మనకెవడో తెలుసురా, మనకి ఇష్టమైన హీరో బాహుబలి అండి. బాహుబలి? ఓ మీరు ప్రభాస్ ఫ్యాన్సా? ఆయన అనుకుంటా. ప్రభాస్ చేసిన సినిమాల్లో ఒక మంచి హిట్ అయిన సినిమా చెప్పండి రా. ఏంటిదిరా? ప్రభాస్ సినిమాల్లో బాగా హిట్ అయిన సినిమా శ్రీమంతుడు. శ్రీమంతుడా? శ్రీమంతుడు మహేష్ బాబు కదా? అది మహేష్ బాబు అంట కదరా. ఓకే సారీ సార్, ఇందాకెందుకో మహేష్ బాబు గుర్తొచ్చాడు. ఇప్పుడు కరెక్టే చెప్తా. ప్రభాస్ సినిమాల్లో సూపర్ హిట్ అయిన సినిమా అత్తారింటికి దారేది. మీరు బయటికి వెళ్ళటానికి దారాది. సార్ రేస్ గారు అనుకుంటా. నేను వస్తే చెప్పు తగ్గిద్దు అనుకుంటా. పండి. ఏం పేరు? చారీ అండి. అర్థమైంది, నీలాంటి వాళ్ళకి అలాంటి పేరే పెడతారు. ఏ కేటగిరీ? రైటర్ అండి. రైటర్ అంటే నువ్వు చెప్పిన స్టోరీ 10 మందికి నచ్చాలి తెలుసా? తెలుసండి, అయితే చెప్తా వినండి. చెప్పు. ఒక ఊర్లో ఒక కుర్రోడు అంటాడండి. స్టోరీ అదండి. ఎలా ఉందండి? ఏం బాగుంది, ఏం బాగాలా? కథ ఉంది కదండి. హరికథలో కూడా కథ ఉందని హరికథ చెప్పేస్తావా? నచ్చలేదా అండి? అసలు నచ్చలా. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? ఇంటికి వెళ్ళి పెరుగాను తినిపోవచ్చు. నెక్స్ట్. వస్తున్నా. బయటికి రారా, నువ్వు అయిపోయావు. ఎరా నువ్వు ఇంకా ఇంటికి వెళ్ళలేదా? అన్నయ్య నువ్వు నా స్టోరీ కదా లోపల చెప్పింది. నీ స్టోరీ కదలే, వెళ్ళు. అది నా స్టోరీ. అయ్యో అబ్బా, అరే చారిగా అబ్బా. ఏంది మీ గొడవ ఇక్కడ? కొడుతున్నాడు సార్ ఈడు. వాడిని ఎందుకు కొట్టా? సార్ వాడు లోపల నా స్టోరీ చెప్పాడు సార్. వాడి స్టోరీ చెప్పావా? టైటిల్ వేరు సార్. టైటిల్ వేరేంది. మీరు ఇక్కడ గొడవ చేసినందుకు 500 ఫైన్ కట్టాలండి, అర్థమైందా? రే నన్ను కొట్టావు అనుకో, డైరెక్టర్ సారో చెప్తా. సరేరా, ఫైన్ కట్టేసి వెళ్ళిపోదాం. నా డబ్బులు కూడా నువ్వే కడతావా? రే ఇంకెవరున్నారేం పిలవరా? ఇంకెవరున్నారన్నా? అందరూ అయిపోయారు. అందరు అయిపోయారా? అవునన్నా. మరి ఇంకేంటి, వెళ్ళి మన కలెక్షన్ తీసుకురాపో. సరే అన్నా. ఎంత వచ్చాయిరా? 10,000 దాకా వచ్చాయన్నా. అబ్బో, ఒంగోలు కంటే తక్కువే వచ్చినాయిరా. అవునన్నా. నెక్స్ట్ ఏ ఊరు వెళ్దాం? హైదరాబాద్ వెళ్దామన్నా. అక్కడ అందరు సినిమా వాళ్ళే కదరా, మన ఎవరాలు సాగవరా అక్కడ? మరి వైజాగ్? కాదు, చిత్తూరు, ఒంగోలు, రేపల్లె, పిడుగురాళ్ళ, మెదక్, పాలకొల్లు. ఏమయ్యా 3 గంటలు అన్నావు, ఇప్పటికి 6 గంటలైంది. మా బిల్డింగ్ ఓనర్ వచ్చే టైం అయింది, వెళ్ళవయ్యా. 5 నిమిషాలు వెళ్ళిపోతాను, వెళ్ళండి ప్లీజ్. 5 నిమిషాలు. అరే మనం ఏ ఊరు వెళ్ళాలో బయటికి వెళ్ళాలో చూద్దాం, పద.